తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే. ఆబ్వియస్గా కదా, జాతీయవాదం ఒకటే ఉంటుంది. నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత. నేను ఇష్టపడేది కూడా పవన్ కళ్యాణ్. అందుకే నిన్న నాకు తెలిసి ఆయన చాలా ఇక్కడికైనా వచ్చిండు, ఏమొచ్చిండు, ఈ రూట్స్ మేము అంతా చూడం. ఈ టాపిక్ వెళ్తూనే ఉంటుంది. నేను అంటున్నా కదా, నువ్వు రా, నువ్వు వచ్చి పోటీ చేయి. భారత రాజ్యాంగం ప్రకారం యావత్ భారతదేశం అంతా గజం గజం భూమి భారతీయులది. అబ్సల్యూట్లీ నో డౌట్. అందులో మంచి కోరేటోడు ఎప్పుడు మంచి చెప్తాడు, చెడు చెప్తాడు రా. అవసరమైతే నేను కల్పిస్తుందా అని చెప్పి ఫడ్నవీస్ని కల్పిస్తా అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడిరా, రామచంద్రరావు గారు మాట్లాడిరా, జలశక్తి మంత్రాలయం మాట్లాడిందా, నేను ఫడ్నవీస్ని కల్పిస్తా అని అంటాడు. మాటలు కావు, చేతులు చూపెట్టాలి. తెలంగాణ ప్రయోజనాలు కదా, మంచిదే కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారో చూడు, నాకు వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ పాలిటీషియన్స్లల్లా నేను ఆయనను ఒక్కోలాగా తీసుకుంటా. ఈజ్ వన్ అమాంగ్ ది మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ ఆఫ్ సౌత్ ఇండియా. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఎంత హుందాగా మాట్లాడినా, నాకు తమ్ముడు అన్నలాంటోడు కేటీఆర్ అవుతారు, మేము అన్నదమ్ముల లెక్క ఉంటాము, ఎక్సెట్రా ఎక్సెట్రా భావం మంచిగా మాట్లాడండి. ఇద్దరు పెద్ద నాయకులు మాట్లాడుకున్నప్పుడు చాలా పాలిష్డ్గా ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడుకి బిచ్చం పెట్టింది మనిషి కాదారా? ఈజ్ ఎ మెచ్యూర్డ్ పాలిటీషియన్. ఆయనతో ప్రాబ్లం లేనేలేదు. తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రులు జాగిరే. విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడిలా సభ పెడతారు కేటీఆర్. ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ఓజీ కేసీఆర్. ఆయన ఉన్నంత కాలం రాష్ట్రానికి ఏం కాదు. మమకారంతో మేము పాలన చేసే అహంకారమే ముద్ర వేశారు. ప్రజల విచక్షణను నేనేమీ అవమానించలేదు. బల్కసుమన్ మాటలు ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ వాళ్ళు కూడా హింసకు పాల్పడేలా కామెంట్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టట్లే. పాలమూరు రంగారెడ్డి మాకేమీ కక్ష లేదు. ఆ ప్రాజెక్టును 90% పూర్తి చేసినాం. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 90 సీట్లు గెలుస్తామని ధీమా. హైదరాబాద్ ప్రెస్ లో కామెంట్స్ కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన దాంట్లల్లో 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే. ఆబ్వియస్గా కదా. ఇది ఎట్లుంటుంది అంటే, గేటెడ్ కమ్యూనిటీలో మనం అందరం ఉంటాం. కమ్యూనిటీ మన అందరిదే కాదని అంటలేం. ఆ కమ్యూనిటీలల్లో ఈడనే ఉండాలా, ఆడనే ఉండాలా అనేది ఏం లేదు కదా. బట్ ఎవరి ఇంట్లల్లో అల్లే ఉండాలి. కరెక్టా రా? సరే, నువ్వు మా ఇంటికి రావచ్చు, నువ్వు మా ఇంట్లో తినొచ్చు, మీకు నాకు సన్నిహిత్యం ఉంటే మా ఇంట్లో ఉండొచ్చు. కాకపోతే నీ పెత్తనం నడుస్తుంది అంటే నడుస్తుందా? పెత్తనం నడవాలని అంటే కూడా నువ్వు నా మనసు గెలుచుకోవాలి, నా ఇంటిని గెలుచుకోవాలి. మీనింగ్ అదే కదా. అప్పుడు నా జాగిర్ నీ జాగిర్ అవుతుంది. అది ఇద్దరు కలిపితే మన జాగిర్ అవుతుంది. అంతే కదా. డైలాగులు చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. ఐ మీన్, నేను ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. నేను నిన్నటికి టాపిక్ ఖతం చేసేసిన. ఆయన మాట్లాడిండు, నేను మాట్లాడేసిన, ఇష్యూ క్లోజ్. నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడతలేను, 100% చెప్తాను. సెకండ్ వచ్చేసి జాతీయవాదం అనే టాపిక్ ఏదైతే వస్తుంది కదా, మీరు అనుకున్న జాతీయవాదము, మేము అనుకున్న జాతీయవాదము, లేదా నవీన్ అనుకున్న జాతీయవాదం వేరే వేరే ఏమి ఉండదు. జాతీయవాదం ఒకటే ఉంటుంది. జాతిని ఉద్దేశించి మాట్లాడిన జాతీయవాదం ఒకటే ఉంటుంది. ఏంది తెలుసా? నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత అని అన్నప్పుడు అబ్సల్యూట్గా జాతీయవాదం ఒకటే. సో నరేంద్ర మోడీ జాతీయవాదం వేరే, గిరీష్ గారి జాతీయవాదం వేరే, నవీన్ జాతీయవాదం వేరే, ఇట్లా వేరే వాళ్ళు ఏమి ఉండవు. భారత్ను ఉద్దేశించి మాట్లాడడం కదా జాతీయవాదులు అయిపోతారు. అట్లా కాదు. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమని అన్నారు? ప్రజల విచక్షణ నేనేమి అవమానించలేదు. బల్క సుమన్ మాటలలో ఖచ్చితంగా తప్పే. ఓకే. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు తీసి కొడతా అని చెప్పి దార్కార్ మాటలు మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళీ ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. కరెక్టారా? అసెంబ్లీ సాక్షిగా తిరుగుతారా మీరు అని చెప్పి దానం నాగేందర్ కూడా మాట్లాడాడు వెనకటి. మళ్ళీ అది కరెక్టా? ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి ఏ పార్టీ ఓడని అడగాలి, స్పీకర్ గారే డిసైడ్ చేయాలి. కాంగ్రెస్ ఓడా బీఆర్ఎస్ ఓడా అనేది ఇట్లా ఉన్నది తెలంగాణ రాజకీయాల పరిస్థితి. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి ఓకే. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్లో కమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మెయిన్ పేపర్లో వచ్చింది, పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ పెట్టింది చంద్రబాబు. దేశంలో ఎవరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. మన వాళ్ళు అమెరికాలో సెటిలర్లు అవుతున్నారు. పవన్ తెలంగాణకు వస్తే తప్పేంటని ప్రశ్న. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే తప్పు ఏంది అనేది ప్రశ్ననే కాదు. అసలు తప్పదు. అసలు ఆ క్వశ్చన్ ఎవరు అడగలేదు. పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా తెలంగాణలోనే ఉన్నది, హైదరాబాద్లోనే ఉంది. ఆయన ప్రతిసారి వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. మీరు చిచ్చులు పెట్టకండి బాబు గారు. ప్రాబ్లము మీ ఆలోచన కాదు, మీ రాజకీయ ఆచరణ. అది ముంగట మోసం అనిపిస్తుంది, వెనుకకి ఎన్నుకోట అనిపిస్తుంది. కాకపోతే జనాలు నమ్ముతారు. ప్రాబ్లం అది. మీలాగా ఆయన భయపడేం లేడు. పవన్ కళ్యాణ్ గట్టిగానే ఉన్నాడు. ఆయన ఇంటికనే మాట్లాడాడు.
అభ్యంతరం ఏం లేదు. మీరు తెలంగాణకు రావచ్చు పోవచ్చు, మీరు వస్తలేరు. వెనకటికి కేసీఆర్ ఏడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పి మీరే రాలే. కరెక్టా రాంగ్? అండ్ మోర్ ఓవర్ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనో పవన్ కళ్యాణ్ అనో విభేదాలు ఏం లేవు. వెనకటికి ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ CEO అని చెప్పి మాట్లాడింది కూడా మళ్ళీ నేనే. మంచి చేసినప్పుడు పొగడినప్పుడు, చెడు చేసినప్పుడు విమర్శ కూడా ఉంటుంది. ఏం చెడు చేసిండ్రో నీకేం తెలుసురా, ఆయననే అంత స్థాయి అని అంటే ఏడికైనా వచ్చిండు కంకిల పొట్టు. ఎవరైనా ఏడికైనా వచ్చేది మన దగ్గరికైనా వస్తారు, కార్యకర్త స్టేజ్ నుంచే వస్తారు, రాజకీయాలలో పోతారు, పదవులు వచ్చిన తర్వాత ఓ పెద్ద పెద్ద హీరోలు అవుతారు. హీరోలు అయింది కదా అని చెప్పి గ్రౌండ్ జీరోని మర్చిపోతే కుదరదు కదా ఫ్రెండ్స్. నేను ఇష్టపడేది కూడా పవన్ కళ్యాణ్. అందుకే నిన్న నాకు తెలిసి ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడాడు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అది నేర్చుకోవాలా చూసి. ఆయనతో ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం తెలుసు, ఆయన కింద ఉన్నోళ్ళు ఉన్నారు చూడు, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ క్లబ్లో ఏంది అది. సరే వాళ్ళు మాట్లాడారు కదా గిరీష్, మళ్ళీ వీళ్ళు కూడా మాట్లాడతారు కదా అంటే సరే వాళ్ళు మాట్లాడారని మీరు మాట్లాడతారా? సబ్జెక్టు ఉండాలి కదా. ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ మీట్ పెట్టుడు ఏం తప్పు కాదు పవన్ కళ్యాణ్. రేపు నిన్న పర్మిషన్ దొరికినంటే కూడా ఏం తప్పు ఉండకపోయేది. ఇన్ఫ్యాక్ట్ నాసుంటోడు ఏం చూస్తాడు అని అంటే పవన్ ఏం మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు అనేది చూస్తాం. మా లాజిక్ ఆడికే ఆగిపోతుంది. ఆయన ఇక్కడికైనా వచ్చిండు ఏమొచ్చిండు ఈ రూట్స్ మేము అంతా చూడం. కాకపోతే మీరు ఆయనకు ఫీడ్ ఇస్తారు చూడు, ఆ ఫీడ్లో ఆయన క్యారీ అయిపోతాడు చూడు, అక్కడ దెబ్బ పడ్డది. ఇది కరెక్ట్గా ఆలోచించుండ్రు. రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్ బాగున్నది, మీది లెవెల్లోనే ఎంత ఉన్నది అని అంటే కింది లెవెల్ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించుండ్రు. అట్లా ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ వీ క్రిటిసైజింగ్ ఆర్ పాసింగ్ కమెంట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ ఆర్ హూమ్స్ ఎవర్ హీ మే బి ఆర్ దే మే బి. ఇట్ ఈస్ సంథింగ్, ఒక ఎమోషనల్ నేల మీద, సెంటిమెంట్ ఉన్న నేల మీద నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలా అనేది ప్రశ్న. తెలంగాణ ప్రశ్న ఒకటే నవీన్, ఏందనంటే పవన్ కళ్యాణ్ వచ్చిండా లేదా అన్నది ప్రశ్న కాదు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావచ్చా లేదా అన్నది కూడా ప్రశ్న కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు రావాలన్నా వద్దా అన్నది కూడా ప్రశ్న కాదు. ప్రశ్న ఏందనంటే తెలంగాణ ప్రజల ప్రశ్న ఏందనంటే ఇఫ్ ఐ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఎమోషన్ ఆఫ్ తెలంగాణ, మా బాధలల్లా ఎవడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇయ్యాల మా భాగ్యరేఖలల్లా పాలు పంచుకోనికి నువ్వు ఎందుకు వస్తావు? మా బాధలు లేనప్పుడు, నా బాధలు లేనప్పుడు నువ్వు నన్ను 3 సార్లు బిట్రే చేసినావు, వెన్నుపోటు పొడిచినావు. కరెక్టా రాంగా? నేను ఇవాళ సకల సౌభాగ్యాలతో ఉంటున్నప్పుడు నా చక్కదనం చూసి నువ్వు మళ్ళీ ఎందుకు వస్తానంటున్నావు నా బాధలు రానన్నప్పుడు? ఇది ఒకటే క్లారిటీ తెలంగాణ అడుగుతుంది. ఆర్ మీ వైఖరి ఏమున్నది అనేది కథం. ఇప్పుడు అవును ఆ రోజు నేను అట్లా మాట్లాడినా, ఈ సందర్భం మీద మాట్లాడినా, నువ్వు అది ఎన్ని రోజులు నానబెడతారో ఈ టాపిక్ వెళ్తూనే ఉంటుంది. నేను అంటున్నా కదా, నువ్వు వచ్చి పోటీ చేయి. భారత రాజ్యాంగం ప్రకారం యావత్ భారతదేశం అంతా గజం భూమి భారతీయులది. అబ్సల్యూట్లీ నో డౌట్ అలా, అబ్సల్యూట్లీ నో డౌట్. బట్ రాజకీయం అన్నప్పుడు విమర్శలే ఉంటాయి కదా. ఇప్పుడు మా నవీన్కి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, కరెక్టా? నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు కేసీఆర్ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. నవీన్కి నచ్చినట్టు మాట్లాడాలా, రేవంత్ రెడ్డి గారికి నచ్చినట్టు మాట్లాడాలా, కేసీఆర్ గారికి నచ్చినట్టు మాట్లాడాలా, నరేంద్ర మోడీకి నచ్చినట్టు మాట్లాడాలా అని అందరికీ నచ్చినట్టు మాట్లాడితే అన్ని మంచిగా అవుతున్నాయి కదా. మళ్ళీ అన్ని మంచిగా అవుతున్నప్పుడు రాజకీయాలు ఎన్ని పార్టీలు ఎందుకు? విమర్శలు లేనప్పుడు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండాలా, విమర్శ చేయాలన్నప్పుడు విమర్శ చేయాలా. అది కదా పెట్టుకొని మాట్లాడుతున్నది ఛానళ్ళలో. ఇలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్ని అస్త్రాలు టెస్టింగ్ అయినా దాని మీద మాట్లాడినప్పుడు క్రెడిట్ ఇచ్చినామా లేదా? మళ్ళీ అదే CBSEలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే ఛానల్లో చిత్రగుప్తులో మేము విమర్శించినామా లేదా? నిన్న పెడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద, నాకేదో పెడుతున్నారు. నేను ఒకటే మాట్లాడినా, ఈ ఘటన జరిగే కంటే 2 రోజుల ముందే కదా ఆయన పవన్ కళ్యాణ్ ఆకాశాన్ని ఎత్తినాం మనమే. పవన్ కళ్యాణ్ ఆకాశాన్ని ఎత్తింది మేమే కదా. ఈ సందర్భంలో ఈ సెంటిమెంట్కి ఏంది అని చెప్పినాం. మంచి కోరేటోడు ఎప్పుడు మంచి చెప్తాడు, చెడు చెప్తాడు రా. పొగడతలతోని పోకడకు పోయి మీరే మీ అభిమానాన్ని అతుత్సాహంలో కన్వర్ట్ చేసుకొని ఊపిరి తీసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా. రాజకీయాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి. ప్లస్ అట్లాంటి చరిష్మా కలిగిన నాయకులు, అట్లాంటి కన్సిస్టెన్సీ ఉన్న నాయకులు సస్టైన్ చేసి ఈ జమానాగా ఇట్లాంటి విలువలతో పోయే కొంతమంది రాజకీయ నాయకులు, అందులో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆబ్వియస్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇచ్చే ఫీడ్ అనేది తప్పు. మీరు రాసిన ఫీడ్లలో కూడా ఆయన తీసుకోవడం కూడా తప్పు అవుతుంది. అప్పుడు ఇక్కడనే ఆగిపోతుంది డిబేట్ అంతే. వాట్ ఎవర్ తర్వాత ఏమైంది, ఎక్సెట్రా ఏమైంది, అదేమైంది, నేను అలా పోతనే లేను కదా. పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఏం మాట్లాడినరు, దాని తర్వాత ఏం మాట్లాడలేదు అన్నది సబ్జెక్ట్ కాదా. సబ్జెక్ట్ ఒకటే, కరెక్టా రాంగ్? సబ్జెక్ట్ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అని అన్నప్పుడు నేను మిస్ అయినా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే పంచాయతీ అంటారు. బట్ తుమ్మిడి హట్టి మీద కూడా
తుమ్మిడిహట్టి మీద కూడా 150 మీటర్లకు నాకు మహారాష్ట్ర పర్మిషన్ ఇస్తలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అవసరమైతే నేను కల్పిస్తుందా అని చెప్పి ఫడ్నవీస్ ని కల్పిస్తా అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడిరా, రామచంద్రరావు గారు మాట్లాడిరా, జలశక్తి మంత్రాలయం మాట్లాడిందా, నేను ఫడ్నవీస్ ని కల్పిస్తా అని అంటాడు. మాటలు కావు, చేతులు చూపెట్టాలి. తెలంగాణ ప్రయోజనాలకు అది మంచిదే కదా. 150 మీటర్లు పోయిందనంటే 125 టీఎంసీల నీళ్ళు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో తెలిసి తెలియక మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేదా తెలిసి దోస్తారా కోసం మాట్లాడతారా, ఇది వాళ్ళే సమాధానం చెప్పాలా. జలశక్తి మంత్రాలయం మాట్లాడతలేడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో మాట్లాడతలేడు, సుదీర్ఘ కాలపు రాజకీయాలలో ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికి రెండోసారి మంత్రి, ఆయన మాట్లాడతలేడు. లేఖలు ఆయన రాస్తూనే ఉంటాడు. మళ్ళా ఇగో ఈయన మాట్లాడతాడు, యావత్ తెలంగాణ కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, డైలాగులు కాదు డెలివరీలు కావాలని అంట. ఇప్పుడు నేను మాట్లాడంగానే గిరీష్ నువ్వు మళ్ళా ఇది ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేరా భయ్. ఆయన అది సెన్సిటివ్ టాపిక్. మహారాష్ట్ర వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటారు. భారతదేశం భూభాగమే కదా మహారాష్ట్ర, కరెక్టా? సరిహద్దు తీసేస్తే మాకు 125 టీఎంసీలు నీళ్ళు వస్తాయి కదంటే మహారాష్ట్ర ఊకుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే మాట చెప్తా, ప్రాంతాల భాషా ప్రాతిపత్యాన ఏదైతే ఈ స్టేట్లను డివైడ్ చేసిరు చూడు, ఇది అత్యంత హీనం, తప్పు అంట. ఈ అమ్మ 4 స్టేట్లు ఉండేది అంతే, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉండుంటే ఈ పంచాయతీ ఉండదు కదా. అప్పుడు ఈ ముచ్చట నేను ఎన్నిసార్లు మాట్లాడలే. ప్రాంతీయవాది ఎవర్రా ఇప్పుడు చెప్పు నవీన్, చెప్పు ఎవడు ప్రాంతీయవాది? కరెక్టా రాంగా? చేసింది నువ్వే. భాషల బట్టి రాష్ట్రాలను విడగొట్టింది ఈ అడ్డమైన కాంగ్రెస్, బార్డర్లు పెట్టింది అడ్డమైన కాంగ్రెస్, కరెక్టా రాంగా? అంతే. మళ్ళీ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఈడ కాంగ్రెస్ ఉండే, సెంట్రల్ కూడా కాంగ్రెస్ ఉండే. మళ్ళీ అప్పుడు తుమ్మిడిహట్టి రాజశేఖర రెడ్డి టైంలో ఎందుకు చేయలే? గడివి కనికనా అడిగేటోడు లేకనా? అంటే నేను అనేది మాట్లాడాలా అని చెప్పి మాట్లాడవద్దు ఏది కూడా. అండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారో చూడు, నాకు వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ పాలిటీషియన్స్లల్లా నేను ఆయనను ఒక్కోలాగా తీసుకుంటా. ఈజ్ వన్ అమాంగ్ ది మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆయన వెనకటికి ఎట్లుండే అంటే కొత్తగా వచ్చినప్పుడు రాజకీయాలలో కొంచెం వేరే ఉంటారు. బట్ ఈవెన్చువలీ హీ హాజ్ ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు నార్మల్గా ఒక పార్టీ పెట్టి పోటీ చేసే వ్యక్తి కాదురాబాయ్. ఆయన ఒక ఆస్పిరేషన్ బిల్డ్ చేసుకున్న ఇన్స్పిరేషన్. ఆయన ఒకటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన స్క్రీన్ మీదనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా. హీరోలు తక్కువ నారాబాయ్ టాలీవుడ్లో. ఒక మాట అడుగుతున్నా నేను, పదే ఎందుకు చెప్తా? నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టము అని ఎందుకు చెప్తా? కరెక్టా రాంగా? నచ్చుతారు భయ్ కొంచెం ఆయన మాటలలో కొంచెం జర నాకు నిజాయితీగా అనిపిస్తుంది. ఆ నిజాయితీ పరుడే కొంచెం ఏంది మొత్తం అరే నాకు కనిపించేది నేను చెప్తా కదరా. నువ్వు ఆలోచించినట్టు నేనే ఉంటా, మళ్ళీ నేను ఎందుకురా పుట్టి. అంతే, దక్షిణ దళపతి అని కూడా చెప్పినాం మనం. మెచ్యూరిటీ ఆయనకు ఉన్నది. ఈజ్ నాట్ ఏ సీజన్ పాలిటీషియన్. ఈ సీజన్ వచ్చింది ఇలా ఉన్నాడు రేపు వెళ్ళిపోయిండు అనేటోడు కాదు. కన్సిస్టెన్సీ నమ్మే రాజకీయ నాయకుడు. ఆయనకి ఏం ఫీడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఆయనతో ప్రాబ్లం ఉండదు. ఆయన కింద ఉన్న చెంచగాలు ఉంటారు చూడు, అవలగాన్లా లెక్క చేసి ఆయనని పిచ్చోళ్ళు ఏం చేస్తారో ఆయన రాజకీయాన్ని పిచ్చితనం చేస్తారు. ప్రాబ్లం మీతోనే వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఎంత హుందాగా మాట్లాడాడు. నాకు తమ్ముడు అన్న లాంటోడు కేటీఆర్ అవుతారు, మేము అన్నదమ్ముల లెక్క ఉంటాము, ఎక్సెట్రా భావం మంచిగా మాట్లాడాడు. ఆయన ఏమన్నా నెగటివ్గా మాట్లాడిండా పవన్ కళ్యాణ్? ఇద్దరు పెద్ద నాయకులు మాట్లాడుకున్నప్పుడు చాలా పాలిష్డ్గా ఉంటుంది. అదే పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు, క్లియర్ కట్గా తెలిసిపోతుంది నీ రూట్స్ ఏంది అని అనేది నీకు తెలిసిపోతుంది. నువ్వు దాన్ని ఎన్కాష్ చేసుకుందామని అనుకుంటున్నావు అనే ఆలోచన అర్థమైపోతుంది. పవన్ అట్లా చేయలేదే, కేటీఆర్ కూడా అట్లా చేయలేదే, ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎవరు అట్లా చేయలేదే. దీన్ని ఎన్కాష్ చేసుకుందామని ఎవరు చూసిరు? కాంగ్రెస్ వాళ్ళు చూసిరు. కరెక్టా రాంగా? ఇక రేవంత్ రెడ్డి అనలేక ఈడ పొగ పెట్టించిండు పొన్నంతో, అంతేనే కదా. నేనంటే మళ్ళా సార్ ఫోన్ చేస్తారు కదా, ఏంటి సార్ ఫోన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ సార్ ఏమంటాడు, అట్లా అడ్డుకుంటే తప్ప. ఆయన ఉన్నదే తెలంగాణలో, ఈయన ఉన్నదే హైదరాబాద్లోనే ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు వస్తున్నాడు, ఎన్నిసార్లు పోతున్నాడు. ఇప్పుడు అడ్డు చెప్పిర్రా చంద్రబాబు నాయుడు గారు? ఈ మత్లబీ మాటలు బంద్ చేయరు దయచేసి. ఒప్పుకున్నాడు చూడ. అవును, అదే నిజం. రాష్ట్రంగా ఏర్పడి 12 ఏండ్లైనా తగ్గని తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉన్నది. కులాల మధ్య పంచాయతీలే తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావన లేదు. పవనే మాట్లాడుతున్నాడు. ఇన్నారా ఇప్పుడు పొగుడుతలేనా? ఈజ్ ఏ ట్రూత్ఫుల్ పాలిటీషియన్ హూ ఇస్ ఏ ట్రూత్ఫుల్ కాదు, ట్రూత్ఫుల్ పాలిటీషియన్ అని అంటున్నా నేను పవన్ని. కొంచెం ఆస్పిరేషన్స్ ఆయన మీద ఉన్నాయి, కరెక్ట్గా తీసుకొని పోవాలా. ఓ పెద్ద స్థాయికి ఆయన పోవాలని అన్నప్పుడు కరెక్ట్గా తీసుకొని పోవాలా. జజ్బాతీలకు పోవద్దు మనం. ఆయన చేసిందల్లా కరెక్ట్ అని చెప్పి చెప్పొద్దు, గైడ్ కరెక్ట్గా ఇవ్వాలా. ఆయన ఏమని అన్నాడు చూడు, చిన్న ఘటన గాలివానైంది, సభకు అనుమతిస్తే వివాదం కాకపోవు,
కేటీఆర్తో మంచి సోదరాభావం ఉన్నది. ఆయన చెప్పాడంటే కరెక్టే. తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఏది వ్యక్తిగతంగా నాకు లేనే లేదు. అమరావతిలో మీడియాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత హుందాగా మాట్లాడాడు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడాడు, విద్వేషం రెచ్చగొట్టేటాడు. వెన్నుపోటు బుద్ధి ఓదు. అర్థమవుతుందా? ఇలా చంద్రబాబు నాయుడుకి బిచ్చం పెట్టింది మనిషి కాదారా? చిత్రగుప్తులో మేమే మాట్లాడినాం. పక్కకు శ్రీధర్ రెడ్డి నిలబడి మాట్లాడిండు ఆ రోజు. మా శ్రీధర్ అన్న ఈ మనిషి క్యాటలిస్ట్ అయినా నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఈసారి రాజకీయ భిక్ష కూడా దొరకకపోయేది కాదు. కరెక్టా రాంగా? ఈయన సెంటర్ అయిన నిలబడ్డాడు. ఇప్పుడు పాజిటివ్ మాట్లాడతలేనా? మీరు పెట్టే కమెంట్లు గంట కూడా కేర్ చేయను. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతానో దాని మీద గట్టిగా నిలబడతా. ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటీషియన్ యార్. ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటీషియన్. ఆయనతో ప్రాబ్లం లేనేలేదు. ప్రాబ్లం ఆయన కింది లైన్తోనూ ఉన్నది. ఆయన సిల్వర్ స్క్రీన్ హీరో కాదురా. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిండు చూడు, నిజమైన హీరో అననే ముసుగు కాదు, అది రియాలిటీ. ఇది ఆయనకు అర్థమైంది, మీకు అర్థమై సస్తలేదు. ప్రాబ్లం ఆడొస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆయన ఎంత మంచిగా మాట్లాడిండు చూడు. తెలంగాణ తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉన్నది. కులాల మధ్య పంచాయతీలే తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావన లేదు. హీ మే బి రాంగ్, హీ మే బి కరెక్ట్, బట్ యాక్చువల్లీ హీ స్పోక్ ద ట్రూత్. అందుకే అన్న ఈజ్ అ ట్రూత్ఫుల్ పాలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఆయనని విమర్శిస్తే నా ఇంటికి వచ్చే రూపాయి లేదు, ఆయనని పొగిడితే నాకు రూపాయి వచ్చేది కూడా లేదు. ఇవాళ పైసలు ఇచ్చినారా నాకు ఎవడన్నా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ మాట్లాడుతున్నాను? ఆ రోజు ఆయన కింద ఉన్న స్క్రిప్ట్ రైటర్లో పిఆర్ఓలు ఎవడైతే ఉన్నాడు చూడ, పాగలగాళ్ళకి చెప్తున్నా, తెలంగాణ యొక్క అస్తిత్వం అగర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నేనే సీటు కొట్టేటోని. అయ్యా జాగిరా అని చెప్పి మొదలెట్టిండు చూడు. ఆడికేది మొదలవుతుందిరా. ఫస్ట్ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. బట్ అన్నిటికంటే గొప్పది ప్రకృతిరా. హన్ ఈజ్ ఏ నేచర్డ్ పాలిటీషియన్ కాదు, నర్చర్డ్ పాలిటీషియన్. తనకు తాను నర్చర్ చేసుకొని వచ్చిన పాలిటీషియన్ పవన్. కన్సిస్టెన్సీ చూపుతున్న పాలిటీషియన్. రాత్రి చెరిష్మాటికల్ రాలే, అవమానపడ్డాడు, అనుభవించిండు, ఆ అనుభూతి తీసుకొని ప్రజల మధ్యలోకి వచ్చిండు. ఇదే కదరా నేను వెనకడికి కూడా మొన్న మాట్లాడింది. మంచి చేసినప్పుడు మంచిగానే మాట్లాడతాం. కాకపోతే ఆస్పిరేషన్స్ పెద్దగా ఉన్నాయి ఆయన మీద. మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం. ఆయన ఇంకా గట్టిగా చేయాలా. విమర్శిస్తే ఆయన గట్టిగా అవుతాడు అని అంటే రోజు విమర్శిస్తా. మీరేదో పెట్టిర్రని చెప్పి ఆడేవడో పెట్టిండని చెప్పి మంచోళ్ళను ఓడుకునే తత్వం కాదు చిత్రగుప్తుల. భారత్ మాతాకి జై.